హాయ్ నేను సతీష్. ఇప్పటికే శేఖర్ భాష నామినేషన్ ప్రోమో వచ్చింది కదా! ఆ ప్రోమోకి సంబంధించి లైవ్‌లో జరిగింది ప్రోమోది అనలైజ్ అయితే మన జర్నలిస్ట్ సతీష్‌లో వీడియో అప్‌లోడ్ చేశా. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఆ వీడియో చూడని వాళ్ళైతే మిస్ కాకుండా చూడండి. ఈ వీడియో ఓన్లీ న్యూస్ బాయ్‌ల్ అని వస్తుంది. ఎక్కువ కంటెంట్ ఉండేటప్పుడు అందులోటి ఇందులోటి ఇట్లా వస్తా ఉంటాయి కదా! అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సోనియా వచ్చి నామినేషన్‌లో అయితే వేరే లెవెల్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సోనియా అని చెప్పొచ్చు. నేను ఒక రివ్యూయర్‌గా ఎట్లా అయితే చెబుతావో పర్ఫెక్ట్‌గా పాయింట్ టు పాయింట్ కన్‌స్ట్రక్టివ్‌గా అన్నట్టుగా పర్ఫెక్ట్‌గా పాయింట్ చెప్పింది. ఒక 3, 4 టాపిక్స్ సెలెక్టెడ్ టాపిక్స్ తీసుకొని ప్రేరణకి ఏం చేసింది ఏంటంటే, ఇప్పటికే నేను ఆ జర్నలిస్ట్ సర్వీస్‌లో వేశానన్నా కదా! శేఖర్ భాష ప్రోమోతో పాటు అందులో పెట్టా. ఈ 3, 4 పాయింట్స్ పట్టుకొని దేని మీద అంటే క్లియర్‌గా చెప్పింది. నిఖిల్ గేమ్ ఎట్లా జరుగుతుంది? ఈ 11 వారాల జర్నీని కలిపి ఒక ఏవి వేస్తే ఎట్లా ఉంటదో, ఒక 11 వారాల్లో ఆయన ఆడిన ఆట ఎట్లా ఉందో, ఒక రివ్యూ పర్ఫెక్ట్ అనలైజ్ చేసి చెబితే ఎట్లా ఉంటదో, అంత పర్ఫెక్ట్‌లీ మాస్క్ మొత్తం తొలగించుకో. దానివల్ల నీకే నష్టం మాస్క్ ఉండే లెక్క క్లియర్‌గా ఎక్స్‌పోజ్ చేసింది. అతను ఏమాత్రం కూడా ఇతని గేమ్‌ని ఇంతలా హైలైట్ చేసి ఎక్స్‌పోజర్ చేస్తదని ఏమాత్రం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలే. దాంతో ఆన్సర్ కూడా చెప్పలేక తడబడిపోయి ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేశాడు. పర్ఫెక్ట్‌లీ ఒకటో పాయింట్ ఏంటంటే రెడ్ ఎగ్ విషయంలో ఎట్లా చేశాడు? రెండోది ఏంటంటే కోడిగుడ్లు ప్రభావతి టాస్క్‌లో ఎట్లా ఆడాడు? ఈ 2 పాయింట్‌లో లాక్ అంటే మామూలు కాదు, ఇరికించేసింది. అట్లాగే యష్మి విషయంలో ఏం చేస్తున్నావు? ఎందుకు ఖండించట్లేదు? ఆవిడ ఉంది ఓకే. మరి ఆవిడ తప్పు లేదా? దాని గురించి కూడా ఈ సోనియా వచ్చి ఇంత పర్ఫెక్ట్‌గా క్లారిటీ ఇచ్చి అన్ని పాయింట్లు తీసి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఎలా గేమ్ ఆడుతున్నాడు ఏంటని చెప్పిన తర్వాత ఆవిడకి అర్థమై ఆవిడ ఇంకా అసలే ఫ్లిప్ కదా! ఈసారి మరింత ఫ్లిప్‌లు కొట్టేసింది. మరి ఆవిడ గురించి లాస్ట్‌లో ప్రత్యేకించి మాట్లాడాలి. చాలా కంటెంట్ అయితే వచ్చింది గనుక. ఇక మూడో పాయింట్ అంటే పృథ్వీ విషయంలో ఇరికించేసింది. ఎట్లా ఫస్ట్ నామినేషన్ కాఫీ కప్ కోసం అని చెబుతా, సేఫ్ రీజన్స్ చెప్పుకుంటూ వస్తా. ఇలా ఈ పాయింట్స్ మీద ఈ 4 చుట్లు, ఒకటి రెడ్ ఎగ్ చుట్టూ, అట్లాగే కోడిగుడ్ల ప్రభావతి టాస్క్‌లో, అట్లా యష్మి విషయంలో, 4 పృథ్వీ విషయంలో ఈ 4 టాపిక్స్ మీద పాయింట్ టు పాయింట్ డ్రిల్లింగ్ అంటే వేరే లెవెల్ డ్రిల్లింగు. అసలేంటి నువ్వు గేమ్ ఆడుతున్నావు? ఒక్కో దగ్గర ఒక్కో రీజన్ చెప్పి నువ్వు మ్యానిపులేట్ చేస్తా ఉన్నావు. ఎవరి దగ్గర వాళ్ళ మాటలు చెప్తావు. అప్పట్లో వీళ్ళిద్దరు ఎవరు పృథ్వీ అండ్ యష్మి మాట్లాడుకున్నారు కదా! ఎవరు పృథ్వీ అండ్ సోనియా మాట్లాడినప్పుడు అన్నాడు కదా, నారదలా ఉంటాడు, ఎక్కడ మాటలు అక్కడ చెబుతాడు, ఎవరి ఆనందం కోసం వాళ్ళ మాటలు చెబుతాడు. ఎగ్జాక్ట్‌గా అదే చెప్పింది. నీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే అక్కడ కావాలని సైలెంట్ అయిపోతావు. లేదంటే అక్కడిది ఇక్కడ మాట్లాడక అసలు ఏంటి ఎక్కడైనా జెన్యూన్ ఉందా? ఒక క్లారిటీ ఉండదు, ఒక జెన్యూనిటీ ఉండదు. కావాలనే డ్రాగన్ చేసి వెళ్ళిపోతావు. అలాగే పృథ్వీ తను అనుకున్నది కరెక్ట్‌గా చెప్పేస్తాడు. ఎవరి విషయంలో? యష్మి విషయంలో. అది విష్ణుతో చెప్పాడు. నాకిష్టం లేదు అని. అందరితో కూడా అదే చెబుతున్నాడు. ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రతిరోజు ఎందుకు అంటున్నాం రివ్యూలో కూడా చెప్పుకున్నప్పుడు విష్ణు ఆయన కోసం తెగ ట్రై చేస్తా ఉంది. అతను మాత్రం ఫస్ట్ నుంచి కూడా నాకిష్టం లేదు, జస్ట్ టైమ్ పాస్, నిజంగా ఫీలింగ్ లేదు, అదే చెబుతా ఉన్నాడు. అతను ఆ విషయంలో తప్పే పట్టలేం కదా! మరి ఇక్కడ ఏం జరుగుతుంది యష్మి విషయంలో? ఆమె అనేక సందర్భాల్లో తన ఫీలింగ్స్ ఉన్నాయని రకరకాల వేల్లో ఎక్స్‌ప్రెస్ చేస్తా ఉంటే, ఇతడు ఖరాఖండిగా ఖచ్చితంగా నాకు వేరే లైఫ్ ఉంది, వేరే ఫీలింగ్ ఉంది, వేరే లవ్ ఉంది, ఆ బాండ్ కొనసాగుతూ ఉంది, దాన్ని కట్ చేసుకోవడానికి నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదు, నా నాకు మొత్తం లైఫ్ అంతా అటే ఉంది అని మొన్న ఏదైతే శనివారం ఎపిసోడ్‌లో చెప్పాడో ఎగ్జాక్ట్‌గా అదే పాయింట్ చెప్పి టక్కన కట్ చేస్తే ఇన్ని రోజులు ఇంత కంటెంట్, ఇంత ఇష్యూ, ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కాదు కదా! అది ఎందుకు చెప్పట్లా? ఆ కంపారిజన్ చేసి కూడా క్లారిటీ ఇచ్చింది. నువ్వెందుకు చెప్పట్లా? నీకుండేటప్పుడు ఒకటే ఆవిడకి ఫీలింగ్ వచ్చింది, ఎమోషన్ వచ్చింది, ఏదో అనిపించింది. నువ్వు చెప్పాలి కదా! ఎందుకు చెప్పవు? ఎందుకు సైలెంట్‌గా ఉండిపోతున్నావు? పైగా ఇంకోటేంటి, నువ్వు చాలా సేఫ్‌గా ఆడుకుంటూ, చాలా ఫ్యాక్ట్స్‌నైతే కిల్ చేసేస్తా ఉన్నావు. ఎమోషనల్‌గా బైండ్ చేసి ఎవరిని ఏం మాట్లాడనీయకుండా ఉంచేస్తా ఉన్నావు. ఇది గేమ్ షో. నువ్వు గెలిచేస్తావు అనుకుంటున్నావు. ఎక్కడ ఒక ఏదైనా కబడ్డీ లేదంటే ఇలాంటి ఫిజికల్ టాస్క్‌లు ఆడే షో అయితే నువ్వు గెలిచేస్తావు కరెక్టే. ఫిజికల్ టాస్క్‌లో బాగా ఆడుతున్నావు. కానీ ఇది రియాలిటీ షో. ఇది పర్సనాలిటీ బయట పెట్టే షో. నీ పర్సనాలిటీ ఏంటి? నీ క్యారెక్టర్ ఏంటి? నీ రియల్ ఎమోషన్స్ ఏంటి? ఇవన్నీ బయట పడకుండా చాలా సేఫ్‌గా ఆడుకుంటూ నా క్యారెక్టర్ అనేది హైడ్ చేసేస్తున్నావు, కవర్ చేసుకుంటా, ఎమోషనల్‌గా బైండింగ్ చేసేస్తా, సేఫ్‌గా ఎవరిని హర్ట్ చేయను అనేది బేసిక్ రూల్‌గా పెట్టేసుకొని వెళ్ళిపోతున్నావు. అంటే ఆయనేమంటాడు, నేను హర్ట్ చేయకూడదని అలా చేస్తున్నా, నా నేచర్ అది, నేను రూడ్‌గా చెప్పడం నాకు రాదంటే ఓకే. రూడ్‌గా చెప్పక్కర్లే. సాఫ్ట్‌గా ఏమైనా చెబుతున్నావా? ఎక్కడిదక్కడ కట్ చేస్తున్నావా? ఖండిస్తున్నావా? లేదు కదా! పైగా ఒక రెడ్ ఎగ్ టాస్క్‌దే ఎగ్జాంపుల్. అభయ్ నవీన్‌తో ఒక మాట చెప్పాడు. ఆవిడ చాలా ఎక్కువ చేస్తుంది. చీఫ్ అయితే అలగుండా నిలగడ అసలు ఎలా చేస్తదో చూస్తా. ఆవిడ సరదా తీరిపోవాలి. మామూలుగా గాదు. నాకు దొబ్బేస్తుంది పట్టుకొని. ఇదే మాట్లాడినాడు కదా! ఇక్కడ కూర్చో, అక్కడ నిల్చో, ఇక్కడ తిను, అటు చెయ్యి, ఇటు చెయ్యి, నాకేంది డ్రిల్లింగ్, నన్ను కంట్రోల్ చేసేస్తుంది. ఇవన్నీ చెప్పాడు. నయనిక అడిగితే ఆల్రెడీ మనకనింది కదా! మీరు చీఫ్‌లుగా ఫెయిల్ అయ్యారు. మరి ఆవిడ ఎలా చేస్తదో చూద్దామని ఆ ఉద్దేశంతో ఇస్తున్నానని అట్లా చెప్పాడు. పృథ్వీకి అడిగితే సీతకి వీళ్ళందరి కోసం ఎందుకు ఇచ్చేవారంటప్పుడు సీతకి ఇవ్వలేదు, నాకు ఇవ్వలేదు. ఎందుకంటే నీకైతే అగ్రెషన్ అనేస్తారా, సో అందుకోసం నీకు ఇచ్చినా సరే మళ్ళీ
అగ్రెషన్ కదా, కంట్రోల్ చేయలేడు, హౌస్ని మేనేజ్ చేయలేడు అన్నాడు కదా, ఇట్లా చెప్పుకొచ్చాడు. ఈ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి నువ్వే డిజర్వ్ అని సోనియాకి చెప్పాడు. సో ఇన్ని రకాలుగా ఒక రెడ్ ఎగ్ చుట్టూ ఎన్ని అబద్ధాలు, ఎంతమంది దగ్గర ఎన్ని మాట్లాడు, అలాగే వీకెండ్లో హోస్ట్ దగ్గర ఏం చెప్పావు, ఇట్లా ఇన్ని రకాలుగా మాట్లాడి అబద్ధాలు ఆడేస్తూ ఉండడం, ఇది ఒకటి క్లారిటీ, ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అలాగే ఇంకోటి ఏంటి, సరే ఆయన అన్నట్టుగా నేను సాఫ్ట్, నేను సున్నితంగా ఆడతాను, హార్ష్గా ఆడలేను, హార్డ్గా చెప్పలేను అనేటప్పుడు సో హార్డ్ చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగానే సాఫ్ట్గా కూడా చెప్పొచ్చు కదా, పొలైట్గా చెప్పొచ్చు కదా, హట్ కూడా చెప్పొచ్చు కదా, కానీ ఎక్కడ చెబుతున్నాడు? చెప్పడు. అదే విషయం అడిగింది, నువ్వు చాలా సాఫ్ట్గా కూడా చెప్పొచ్చు కానీ చెప్పడానికే ప్రయత్నించవు. పైగా మళ్ళీ ఏమంటాడు, నా నేచర్ అది, నన్ను సైలెంట్గా ఉండడం, సాఫ్ట్గా ఉండడం నా నేచర్ అంటే పర్ఫెక్ట్ పాయింట్ అడిగింది ఇక్కడ. ఓకే నిఖిల్, నువ్వు సాఫ్ట్గా సైలెంట్గా నీ నేచర్ ఇదే, మరి అలాంటప్పుడు గౌతమ్ విషయంలో నీ నేచర్ ఎటు పోయింది? టేస్ట్ తేజ విషయంలో నీ నేచర్ ఎట్లా పోయింది? ఎటు పోయింది? అంతే కదా. నేను ఎప్పుడు ఏం చెప్పా, అతను ఓవరాల్గా ఉండేటప్పుడు, హౌస్లో ఉండేటప్పుడు చాలా సాఫ్ట్గా, చాలా అమాయకంగా, కామ్గా ఉండేట్టు ఉంటాడు. ఈ ఫిజికల్ టాస్క్లు వచ్చేసరికి ఆయన ఒరిజినాలిటీ బయటపడుతుంది, మాస్క్ అనేది ఎగ్జాక్ట్గా అదే పాయింట్ అడిగింది ఆమె. సరే నువ్వు సాఫ్టే నీ నేచర్ అయితే మరి అందరి విషయంలో ఒకేలాగా ఉండాలి కదా, మరి వాళ్ళ విషయంలో ఎందుకు అంత వెళ్ళిపోతానో, అంత హైపర్ అయిపోతానో, సో మరి ఎందుకు వాళ్ళని అంత రఫ్గా డీల్ చేస్తానో, సో అవన్నీ రఫ్గా డీల్ చేసేసి నువ్వు చేయాల్సినవన్నీ చేసేసి సైలెంట్గా వచ్చి నా నేచర్ ఇదంటే ఎట్లా అవుతుంది? సో నువ్వు గేమ్స్ అయితే ఆడేది ఒకటి, బయటకు చూపించేది ఒకటి, లోపల ఉండేది ఒకటి, నువ్వు పక్కగా మాస్క్ వేసుకుని ఆడుతున్నావు అంటూ చెబుతూనే ఇంకోటి ఏంటంటే నామినేషన్స్ పాయింట్స్ కూడా ఒక్క పాయింట్ అయినా ఓవరాల్ జర్నీలో ఇది నాది వ్యాలిడ్ పాయింట్, ఇది పర్ఫెక్ట్ పాయింట్, ఇది గట్స్ ఉండే పాయింట్ అని మాదిరిగా ఒక్కడైనా ఉందా? అదే కదా. టేస్ట్ తేజ విషయంలో ఆ హోటల్ టాస్క్లో ఆయనకు అప్పటికి ఫేవర్ అంటే నువ్వు డల్ ఆడు, నువ్వు చాలా లో ఆడు, నువ్వు ఇంకా ఆడాల్సింది ఆ ఒకటే, అదే పాయింట్. అట్లాగే ఇంకోటి ఏంటి, ఏ పృథ్వీ విషయంలో కాఫీ కప్పు అక్కడ పెట్టేస్తాడు, అది ఇర్రెస్పాన్సిబిలిటీ, ఇట్లా చాలా సేఫ్గా చాలా ఇలాంటి రీజన్స్ అన్ని చెప్పుకుంటూ పోతావు, ఇది కూడా కరెక్ట్ కాదు, నీ గేమ్ ఒరిజినాలిటీ బయటికి తీయలేక. అలాగే ఇంకోటి ఏంటి, సరే పోయి చెబుతావు నేను టాస్క్లు ఎదికలుగా ఆడతానంటావు, మరి ఏం ఆడినావు? ఆ ఫౌల్ గేమ్ ఆడేస్తావు. టేస్ట్ తేజాలు అందరూ ఆడేటప్పుడు ఒకటి గ్లాస్ పెట్టుకుని బ్యాలెన్స్ ఆడేటప్పుడు కూడా చేతులపై కప్స్ పెట్టుకుని నెత్తి మీద ఒకటి పెట్టుకుని ఆడారు కదా, అలాంటప్పుడు కూడా కాలు కింద పెట్టేసి మళ్ళీ తీసేసి ఇలాగ ఫౌల్స్ కూడా ఆడేస్తున్నావు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్పింది, ప్రభావతి ఎగ్స్ టాస్క్లో కూడా అభయ్ నవీన్తో వెళ్ళి అగ్రిమెంట్ చేసుకున్నాడు, బట్ అది మాకు చెప్పలా, అంటే వీళ్ళందరికీ చెప్పాలి. ఆ రోజు కూడా నేను రివ్యూలు ఇదే చెప్పా, అక్కడ ఆయన మాట్లాడుకుని ఇక్కడ ఏం జరిగిందని చెప్పకపోవడం వల్ల ఎంత కన్ఫ్యూజ్ క్రియేట్ అయిందని ఎగ్జాక్ట్గా అదే చెప్పింది ఈ అమ్మాయి. నువ్వు అభయ్ నవీన్తో ఆయన ఒక చీఫ్, నువ్వు ఒక చీఫ్గా మాట్లాడుకొని డీల్ కుదుర్చుకొని అగ్రిమెంట్ చేసుకున్నాం, మాకు అది చెప్పవు, దాంతో మేము వెళ్ళి అటాక్ చేస్తాం. అప్పుడు వాళ్ళ డిస్కషన్ ఏంటంటే డీల్ కుదిరేకి ఎలా అటాక్ చేస్తారని, అంటే నువ్వు వచ్చి ఒరే వాళ్ళ ఎగ్సాలకి ఇచ్చేద్దాం రా అంటావు, అంటే ఏదో మామూలుగా ఇచ్చేద్దాం అన్నట్టుగా చెబుతావు, అంతేగాని అరే డీల్ చేసుకున్నాం అనేది చెప్పు, దాంతో మేము దద్దిల్లాగా ఆడేస్తున్నాం, మేము బిస్కెట్ అయిపోతే నువ్వేమో సేఫ్గా ఉంటావు, ఏంది గేమ్, ఏంది డబుల్ రోల్, ఏంటి డబుల్ ఫేస్ అని మాదిరిగా పర్ఫెక్ట్గా చెప్పింది. ఇంకో పాయింట్ ఏంటి, అదే ప్రభావతి టాస్క్ సమయంలో పృథ్వీని ఈమె రెచ్చగొడుతోంది అనే లెక్క కంట్రోల్ చేయడం లేదని అభయ్ నీతో అంటారా, సోనియా రెచ్చగొడేస్తుంది పృథ్వీని, నువ్వు కంట్రోల్ చేయట్లేదని అభయ్ ఇతరులతో నిఖిల్తో అంటే అవును నాకే అది అనిపిస్తుంది నువ్వు అన్నావు, అంటే అక్కడ అసలు పృథ్వీని ఎంకరేజ్ చేసి అగ్రెసివ్గా వెళ్ళమని ప్రోత్సహించింది నువ్వు కదా. ఆ విషయం ఇప్పుడు పృథ్వీ కూడా ఒప్పుకున్నాడంటే అడిగింది, అరే పృథ్వీ నీకు ఎక్స్ టాస్క్లో నేను వెళ్ళమన్నా, నేను రెచ్చగొట్టాను, నేను కంట్రోల్ చేయలేదా అంటే అక్కడ చెప్పింది ఇతడు చెప్పాడు, నేను చూసుకుంటాను వెళ్ళరా, నువ్వు దూసుకుపోరాని లెక్క నువ్వు చెప్పి తిరిగా మా అభయ్ నవీన్తో అలా చెప్పావు, సోనియా అలా చేస్తున్నా నువ్వు చెప్పాలి కదా, అక్కడే నవ్వు రావాలి కదా, అంటే ఎక్కడ చెబుతాడు? అభయ్తో ఏమన్నాడు, నేనే రెచ్చగొడుతున్నట్టు చెప్పావు, కంట్రోల్ చేయడం లేదన్నట్టు చెప్పావు, నా మీద అలా ఎలా నెట్టేస్తావంటే సౌండ్ లేదు, అక్కడ ఆన్సర్ చెప్పలేకపోయాడు, ఏదేదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెబితే. ఆ రోజు ఎగ్ టాస్క్లో మొత్తం డ్రామా క్రియేట్ చేసింది ఇతడు, వాళ్ళతో డీల్ మాట్లాడుకుని వచ్చి చెప్పాలి కదా, ఓకే అటాక్ చేసుకోవద్దు, ఎవరిదాలు ప్రొటెక్ట్ మాత్రమే చేసుకుందాం చెప్పలా. చెప్పకపోవడంతో ఏంటి, వీళ్ళ ఫ్లోలో వెళ్ళిపోయారు, గొడవలు అయినాయి, చాలా గొడవలు అయినాయి. కనీసం చెప్పుంటే అయిపోయింది కదా, మళ్ళీ ఏమి తెలియనట్టు కదా వాళ్ళ ఎగ్స్ ఇచ్చేద్దాం, నేను డీల్ కుదుర్చుకున్నా కాబట్టి ఇచ్చేద్దాం అంటే అయిపోయింది కదా. అట్లా చెప్పకుండా ఆడడం వల్ల ఇలా రెడ్ ఎగ్ టాస్క్ కావచ్చు, ఓవరాల్ ఎగ్స్ టాస్క్లు కావచ్చు, మెగా చీఫ్ అప్పుడు చీఫ్ కదా, చీఫ్ అయ్యేటప్పుడు ఎలా ఎంతమంది దగ్గర ఎన్ని మాటలు మాట్లాడారు. అలాగే ఇంకోటి ఏంటి, ఇంకో పెద్ద ఎలిగేషన్, సోనియా నేను నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా అంటే లేదని చెప్పాడు నీకు. మరి అడిగితే అభయ్ అడిగితే అవునరా నాకు అదే అనిపిస్తుంది, ఆమె నన్ను కంట్రోల్ చేస్తుంది అనిపిస్తుంది, ఎందుకన్నావు అంటే ఎక్కడికక్కడ మాట మార్చుకుంటూ ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడుకుంటూ ఎట్లా వెళ్ళిపోతున్నావా, అంటే నువ్వు మంచి అయిపోవాలా, మేము చెడ్డ అయిపోవాలా, మేమేం అవ్వాలి చెప్పు, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇక్కడ, నువ్వు చేయాల్సిందంతా చేసి చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం లేదని చెప్పాలి కదా, కానీ నువ్వు చెప్పవే, ఎవరి దగ్గర వాళ్ళు మాట్లాడతావు, తానా అంటే తందానా అంటావు, తర్వాత వెళ్ళి మీరు గమనిస్తే మొన్నటికి మొన్న విష్ణుప్రియ ఫుడ్ గురించి కూడా మాట్లాడినప్పుడు కూడా అంతే,
ఇక్కడికి వచ్చాడు, చాలా బాధపడ్డాడు. మేము ఇంకా వండము అవినాష్ మాకు చాలా హట్టింగ్ అనిపించింది, అది తిప్పిడేమైనా కలిపేవారు అంటే వెంటనే వాళ్ళు విష్ణుప్రీత వెళ్ళి అది కాదు విష్ణు, నేను అలా చెప్పలేదు విష్ణు అంటే పాము చావకూడదు కర్ర విరగకూడదు అని నేచర్ ఉంటే ఎట్లా, అందుకే ఆవిడ చెప్పింది తానా అంటే తందాన అన్నట్టు ఉంటావంటే. పైగా వీళ్ళ ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత కూడా ఎన్నడూ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళతో కావాలని కూర్చుని అప్పుడు ప్రేరణ గురించి మాట్లాడడం. ప్రేరణ అంతవరకు ఏంటి, నాకు ఎగ్స్ దోశ విషయంలో హర్ట్ అయ్యాను, సాంబార్ విషయంలో హర్ట్ అయ్యాను, అప్పడం విషయంలో హర్ట్ అయ్యాను, ఆవిడ మాట విసిరేస్తుంది, హార్ష్గా మాట్లాడుతుంది, ఇవన్నీ నాకు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అంటే అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. ఇట్లా అనేక సందర్భాలు ఉన్నాయి, ఎక్కడిది అక్కడ మాట్లాడుకుంటూ చేయడం వల్ల అవన్నీ కూడా పర్ఫెక్ట్గా క్లియర్గా ఆవిడైతే చెప్పుకొచ్చింది. ఇక్కడ సోనియా ఇంకో మాట ఏమంటది, నీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తానంటే నో అంటాడు, మరి అవి ఎందుకు చెప్పలేదు, ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. సో నీ నేచరే అదైతే, సైలెన్స్ అనే నేచర్ అయితే పోనీ ఆ సైలెన్స్‌కైనా సరే కామ్‌గానే చెప్పాలి కదా! అంటే అది ఆన్సర్ లేదే. అలాగే పృథ్వీ అగ్రెషన్ అంటే ఆయన కంట్రోల్ చేయాలంటే వాడు అంతే వాడు నా మాట వినడని చెప్పావు. మళ్ళీ అక్కడికొచ్చేసి ప్రేరణ, హరితేజ వాళ్ళతో కూడా ఇదే చెప్పావు. వాడు వినడని లెక్క. సో నీకో స్టాండ్ ఉండదు, ఒక జెన్యూనిటీ ఉండదు. పైగా మెయిన్ ఏంటంటే నీ వల్ల వేరే వాళ్ళ ఆట ఎఫెక్ట్ అయితుంది. ఇది ఫ్యాక్ట్. ఇతను ఇలా స్టాండ్ తీసుకోకపోవడం వల్ల, ఒపీనియన్ చెప్పకపోవడం వల్ల వేరే వాళ్ళకి ఎఫెక్ట్ పడతా ఉంది. నిజం మాట్లాడాలి కానీ నువ్వు మాట్లాడవు. ఎమోషన్‌కి రెస్పెక్ట్ ఇవ్వవు. గేమ్ అంటావు. గేమ్‌కి, పర్సన్‌కి ఆ డిఫరెన్స్ కూడా లేకుండా ఆడతావు. అసలు ఏది రియలో, ఏది ఫేకో, ఏది మాస్కో తెలియనట్టుగా అవుతుంది నీకు గేము. సో ఆడంటే ఆయనేమంటాడు, నేను హార్ష్‌గా చెప్పలేను, నేను రూడ్ కాదు, నేను వైలెంట్‌గా వెళ్ళలేనంటే ఎవరు వెళ్ళమన్నారు? నువ్వు సాఫ్ట్‌గానే ఓపెన్ అవ్వచ్చు కదా! అలాగే ఇంకోటేంటి, గౌతమ్ కృష్ణకి ఇక్కడ ఒక పాయింట్ దొరికింది. ఏమంటాడంటే, ఓహో! మీ అమ్మగారు వచ్చి వెళ్ళిన తర్వాత గౌతమ్ కృష్ణతో నామినేషన్స్ వద్దు, ఫైట్ చేయొద్దు, ఆయనతో పెట్టుకోవద్దని చెప్పడం వల్ల నాతో అంత స్వీట్‌గా ఉంటున్నావు. అంతకుముందు ఎందుకు లేవు? ఇవే కదా ట్రూ కలర్స్. ఇలా ఎందుకు స్టాండ్ మార్చేసావు? ఫ్లిప్‌లు కొడుతున్నావు, ప్లేట్ ఫిరాయిస్తున్నావు. ఓహో! మమ్మీ చెప్పాక ఎక్స్‌ట్రా స్వీట్ యాడ్ చేస్తున్నావా? అలాగే మరి ఎంత ప్రేమ, అభిమానం అందరితో నేను సాఫ్ట్‌గా ఉంటా, అందరితో చాలా ప్రేమగా ఉంటా, అందరితో చాలా స్వీట్‌గా ఉంటానంటే మరి ముందెందుకు లేవిట్లా? ఇప్పుడు చెప్పాకొచ్చావు. మరి నిజంగా ముందే అంత నుంచి నీ నేచర్ అదే అయితే మరి యష్మి సూట్‌కేస్ ఇస్తే ఎందుకు అంత ఫీల్ అయిపోయావు? సో ఎక్కువ స్వీట్ వద్దు, శరీరం అల్లకల్లోలం అయిపోద్ది. ఏదైనా ఉంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఉండు మచ్చా. బ్యాక్ ఎండ్‌లో ఎందుకు మాట్లాడతావు అంటే, లేదురా అదేం లేదురా. నేనెప్పుడు అలా బ్యాక్ ఎండ్‌లో మాట్లాడట్లేదే. మన నామినేషన్‌లో నీకు చెప్పిన పాయింటే సరిగ్గా లేదని మమ్మీ చెప్పారు. అంతేనని చెప్పాడు. బట్ ఆవిడేం చెప్పింది? జీతో వద్దు, ఫైట్ వద్దు, నామినేషన్‌లొద్దు, నీ పాయింట్లు మాత్రమే నువ్వు మాట్లాడుకో, వేరే వాళ్ళ పాయింట్లు పెట్టకు. ఇవన్నీ చెబితే అది చెప్పొచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్‌లు, గుడ్ ఈవెనింగ్‌లు చెప్తున్నాడంట. సో దానివల్ల ఆయన కూడా అడిగాడు గౌతమ్ కృష్ణ. ఒక అర్థమైందిలే అని చెప్పేసి. బట్ నేను ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నానంటే క్లారిటీ ఇచ్చాడాయన. వద్దు, ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. ఇది రియాలిటీ షో. అక్కడ సోనియా చెప్పింది, గౌతమ్ చెప్పింది కూడా ఇద్దరు చెప్పింది ఒకటే. మాస్క్ వద్దు, 75 కెమెరాల మధ్య అన్నీ తెలుస్తాయి. ఇన్ని మాటలు అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఇక్కడొక మాట, ఇక్కడ అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్‌గా చెప్పు చాలు అనేది. ఎవరికి నచ్చిన వేలో, ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఆడతారు. దానికి ఇక్కడొక మాట, అక్కడొక మాట అబద్ధం ఆడిస్తే కెమెరాలు అక్కడ ఉన్నాయి కదా! వీళ్ళు మర్చిపోయినా అవైతే అన్నీ చూపిస్తాయి కదా రికార్డ్సు. సో సోనీ ఇప్పుడు బయటకొచ్చాక అన్నీ చూసింది కనుక అదే క్లారిటీ ఇచ్చింది. అట్లాగే ఇంకోటేంటి, గౌతమ్ కృష్ణ అంటాడు, సోనియా చెప్పింది కదా! ఇప్పుడే యష్మి గురించి కూడా నామినేషన్ చేస్తానని చెబుతా ఉన్నాడు. మరి ఇంతవరకు ఎందుకు చేయలేదు అనేసి కూడా నబీల్ అండ్ గౌతమ్ కృష్ణ వాళ్ళతో కూడా అడుగుతాడు. ఎందుకు చేయలేదంటే, మేము గ్రూపిజం కాదు అని చెప్పుకోవడానికి ఇట్లా చేస్తన్నాడు. అది ప్రూవ్ చేసుకుందాం అనే లెక్క గ్రూపిజం అనే దాన్ని బ్రేక్ చేయాలని ఎప్పుడన్నా మరి ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు? మరి అదే కదా గ్రూపిజం అంటే. సో అందుకోసం ఆయన ఈ పంచదార పలుకులు అనే మాదిరిగా ఆయనకు కూడా అర్థమైంది. అయితే ఇక్కడ యష్మి గురించి కూడా చెప్పుకోవాలి. ఈవిడ మళ్ళీ ఫ్లిప్పులకే ఫ్లిప్పులు. ఈవిడ చేయాల్సిందంతా చేస్తది. ఎందుకంటే రోహిణి కూడా వచ్చి నిఖిల్‌తో అడిగిద్ది. అరే నేను అడిగితే నువ్వే కదా అన్నావు, బయట నాకు వేరే ఉంది అన్నావు. మరి ఇక్కడ యష్మి అంత ఏదో నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుంది. ఏంటంటే ఆయనే చెప్పాడంట. నీకు లేకపోతే తనకు హోప్స్ ఇవ్వద్దని కూడా రోహిణి నిఖిల్‌కి చెబితే, నీకేదైనా ఇంట్రెస్ట్ లేకపోతే, ఫీలింగ్స్ లేకపోతే మొఖం మీదే చెప్పు అని చెప్పాను. చెబితే అప్పుడు ఈయన అన్నాడంట నిఖిల్, నీకు యష్మి వచ్చి నీకెప్పుడైనా నువ్వంటే ఇష్టమని చెప్పిందా అంటే, లేదు అన్నాడంట. సో మరి నువ్వు నాకెలా చెప్పావు నిఖిల్? యష్మికి నేనంటే చాలా ఇష్టము అని చెప్పిందన్నట్టుగా నువ్వెట్లా చెప్పావు నాకు? నా మీద ఆవిడకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి. నువ్వెలా చెబుతావు? మరి ఆవిడేమో చెప్పలేదు అంటుంది కదంటే, ఇక్కడ క్లియర్‌గా యష్మి మాట అయితే మార్చేసింది. ఎందుకంటే సోనియా చెప్పిన దాన్ని బట్టి, ఇక్కడ రోహిణి అడిగిన దాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి యష్మికైతే మొత్తం ఫ్లిప్ కదా టక్కుమని యూ టర్న్ తీసింది. ఎంత వేగంగా తీసుకుందంటే ఈవిడ గురించి ప్రత్యేకించి మాట్లాడాలి. ఇందుకే ఇప్పుడు ఏమంటది, అది కాదు నిఖిల్, ప్రతి చోట నేనే పడి చచ్చినట్టుగా పోర్ట్రే అయిందంటే అది జరగబట్టే కదా పోర్ట్రే అయింది. అదేమన్నా వీఎఫ్ఎక్స్‌లో క్రియేట్ చేశారా? ఈవిడ చేసింది ఆయన కూడా ఎంకరేజ్ చేశాడు, ఎంటర్‌టైన్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు. ఇద్దరు కలిపి ముందుకు వెళ్లారు. ఇప్పుడు సడెన్‌గా ఎవరి గేమ్‌కి వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతుందని చెప్పేసి ఫ్యామిలీ నుంచి ఇన్పుట్స్ వచ్చాయని, గ్రూపిజం హైలైట్ అయిపోతుందని చెప్పేసి, అబ్బాయి నేను చేయలేదంటే ఇట్లా మాట మార్చేస్తే చూసి ఆడియన్స్ అమాయకులా ఏంటి?
ఆమె ఏమంటది, నేను డ్రీమ్ వచ్చిందనే చెప్పాను, నీ గేమ్ బాగుండాలి వదిలేద్దామని చెప్పాను అంటే, మళ్ళీ ఇక్కడ పృథ్వీ కూడా వచ్చి చెబుతాడు, నిఖిల్ రోహిణితో యష్మికి ఫీలింగ్స్ వస్తున్నాయి అని చెప్పాడు, ఎక్కువ మాట్లాడితే ఎక్కువ ఫీలింగ్స్ వస్తాయనే ఉద్దేశంతో ఎక్కువ మాట్లాడలేదంట నిఖిల్. ఆ విషయం పృథ్వీతో కూడా చెప్పాడంట, యష్మికి అయితే నా మీద ఫీలింగ్స్ కలుగుతానే, బట్ నేను ఇంకా ఎక్కువగా మాట్లాడితే మరిన్ని ఎక్కువ ఫీలింగ్స్ వస్తాయనేటప్పుడు, ఎక్కువ తక్కువ ఒక ఫీలింగ్ అంటూ వచ్చింది అన్నప్పుడు, ఆమె డ్రీమ్ అంటూ చెప్పినప్పుడు, నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుండేటప్పుడు, నీకు అనేక సందర్భాల్లో ఆవిడ ఎమోషన్స్ ఆ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు నువ్వు కనీసం చెప్పి కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు నిఖిల్కి ఈ పంచాయతీ ఎంతమందికి ఆన్సర్ చెప్పలేక తడబడే పరిస్థితి ఉండదు కదా. సో అందుకే ఇప్పుడు టేస్టీ తేజ కానీ పృథ్వీ అందరు హౌస్ మేట్స్ ఇప్పుడు డిస్కషన్ అదే. టేస్టీ తేజ క్లియర్గా అన్నాడు, దేనితో అయినా గేమ్ ఆడొచ్చు, గ్రౌండ్లో గేమ్ ఆడాలి కానీ ఫీలింగ్స్తో ఆడకూడదు. రోహిణికి అర్థమైంది, పృథ్వీ కూడా అదే అంటున్నాడు. నేను ఎప్పుడో చెప్పా, అరే బాబు వద్దు, ఓపెన్గా చెప్పు, స్ట్రైట్గా చెప్పు అంటే ఎందుకు చెప్పలా? సరే నీ నేచర్ సైలెంట్, నీ నేచర్ సాఫ్ట్, ఆ సాఫ్ట్గానే చెప్పు, ఫ్రెండే కదా. యష్మి ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చాం, ఫస్ట్ నువ్వు ఫోకస్ గేమ్ మీద పెట్టు, టాస్క్ మీద టైటిల్ మీద పెట్టు, నువ్వు నేను కాంపిటేటర్స్గా ఉండాలి, ఇక్కడ మూసుకొని ఆడు అంటే ఒక ఫ్రెండ్గా చెప్తే ఎవరికైనా అర్థమయ్యేది కదా. ఇప్పుడు ఫ్రెండ్గా ఆ మాత్రం చెబితే అర్థం చేసుకోలేరా? నువ్వు దేనికి వచ్చావు యష్మి, నీకు పని పాటలేదా, వేరే లైఫ్ లేదా, బయటికి వెళ్ళక ఎదురు చూద్దాం, ముందు టైటిల్ మీద పెట్టింటే ఒక్క మాటతో ఆ వైబ్రేషన్ చెప్పే విధానంతో ఆవిడ అర్థం చేసుకోవాలంత అమాయకురాలా, అందరు తింగరదయ్యా. బట్ ఈవిడిది తప్పు ఉంది కదా, ఈవిడ చేయాల్సిందంతా చేసి ఈరోజు ఏమో అబ్బాయి నేను ఎక్కడన్నానని చెప్పేస్తా ఉంటే, ఇప్పుడు ఆయన లాస్ట్కి నిఖిల్ వచ్చి యష్మికి నా వల్ల హర్ట్ అయితే, నా యాక్షన్స్ వల్ల హర్ట్ అయితే సారీ అని చెప్పాడు, పోర్ట్రేట్ చేయాలన్నది నా ఇంటెన్షన్ కాదు, అదైతే నేను ఒప్పుకోను అన్నాడు. ఓకే, నీకు నిఖిల్కి ఆ విషయం ఓకే, ఆమెను బ్యాడ్గా పోర్ట్రేట్ చేసేద్దాం, ఆవిడనే ఎరికించేద్దాం, ఆవిడదే బ్లేమ్ చేసేద్దాం ఇంటెన్షన్ లేదు. కానీ నువ్వు వాంటెడ్లీ ఎక్కడది అక్కడ కట్ చేసి ఉండుంటే బాగుండేది. గౌతమ్ విషయంలో ఎంత స్పీడ్గా రియాక్ట్ అయ్యారో, ట్రయాంగిల్ వస్తుంది వేరే పోతుంది ఇమీడియట్గా బ్రేకులు అయ్యారని, అదే మాదిరిగా యష్మి కూడా ఫట్ మని చెప్పుంటే క్లారిటీ కదా. ఇప్పుడు నీ ఫ్రెండే కదా పృథ్వీ, తెల్లారితో చెబుతా ఉన్నాడు కదా విష్ణుప్రియ విషయంలో, ఆమెకి ఒక క్లారిటీ ఉంది, నా వైపు నుంచి ఒక ఆయన నుంచి ఏమో చెప్పలేము, అవ్వచ్చు కాకపోవచ్చు, లవ్ అయితే కాదన్నట్టు చెప్పినట్టుగా పృథ్వీ ఎంత కరాఖండిగా చెబుతా ఉన్నాడో అట్లా చెప్పకపోవడం ఇతడు తప్పు ప్రతి సందర్భంలో. అలాగే యష్మి కూడా ఇక్కడ ఎంత దీనికి అమాయకంగా అడుగుతుందంటే, ఒక్క మాట అయినా ఒక్క రోజైనా నాకు చెప్పొచ్చు కదా, చెప్పలేదు, నీ మీదే పడి చావట్లేదు అని చెప్పినా నువ్వు ఈ టాపిక్ రాకూడదు అని చెప్పుంటే, వదిలే అని చెప్పుంటే ఆపేసేదాన్ని కదా. ఎవ్రీ టైం నీ గురించి ఆలోచిస్తావంటే, మరి ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు, నీ గురించి నువ్వు ఆలోచించుకోలే, మేము ఎంతసేపు మేము 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 అనుకుంటూ టైం వచ్చింది, టైటిల్కి దగ్గర అవుతున్నారు, ఇంకా ఎవరికి వారి యమున తీరిన మాదిరిగా అందరూ ట్రూ కలర్స్ బయటపడతాయి. నీ సోనియా వచ్చి మొత్తం బ్లాస్ట్ చేసి పడేసింది. అట్టగే మిగతా శేఖర్ భాష వచ్చాక మరింత మొత్తం గ్రూపిజం ఎట్లా పోయింది, ఎవరి గురించి అలా ఆలోచించుకుంటే పంచాయతీ ఉండేది కాదు. ఇప్పుడు ఆయన గురించి ఆయన ఆలోచించుకున్నాడు, అది పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. అట్లాగే నీ గురించి నువ్వు ఆలోచించుకోలే, మళ్ళీ ఆయన బ్లేమ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఇద్దరిది తప్పు ఉంది, దొందే. ఈమె ప్రయత్నం చేసింది. ఆ పృథ్వీ కూడా అంటాడు నిఖిల్తో, నువ్వు డైరెక్ట్గా చెప్పేయని, నేను కూడా చెప్పాను, స్ట్రైట్గా చెప్పేయని, అందరితో మంచిగా ఉండాలని కుదరదు అంటే, ఎందుకు ఆ మంచితనం ఉండాలని? ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కుదరదు అదే, అందరితో నడవదు అది. చెప్పాల్సిన దగ్గర చెప్పాలి. కానీ ఏమంటాడు నిఖిల్, ఎంతసేపు గట్టిగా చెబితే బయటికి ఎలా వెళ్తుందో, బ్యాడ్గా పోర్ట్రైతే, నాకు బ్యాడ్గా ఎందుకు చెప్పాలి, నువ్వు ప్రేమగా చెప్పొచ్చు కదా. ఏంటి యష్మి అవసరమా చెప్పు, ఇవన్నీ చిన్నపిల్లవా, 16 years ఇప్పుడే ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైటా, అవసరం ఇవన్నీ? నువ్వు దేనికి వచ్చావు, కప్పు గెలవడానికి వచ్చావు కదా, దాని మీద పెట్టి ఫోకస్. నేను మంచి టఫ్ ఫైట్ ఇస్తా, నేను టైటిల్ కొట్టడానికి వచ్చా, మన ఇద్దరు వచ్చింది పులిహోర కలపడానికి కాదు అని ఒక మాట చెబితే ఎలా ఉండేది? అరే ఏం చెప్పాడు రా బాయ్, పర్ఫెక్ట్, 15 వారాల తర్వాత ఏదో నుండి చూసుకోండి పర్సనల్ లైఫ్లో, అబ్బా ఏం చెప్పాడు రా హైలైట్ అని. అలాంటి సీన్ ఒక్కనాడైనా చూసావా? ఆమె ఫీలింగ్ వచ్చింది, ఆమె నాకు డ్రీమ్ వచ్చిందని మాత్రమే చెప్పానంట, డ్రీమ్ వచ్చినప్పుడు కూడా ఫీలింగ్స్ ఉందని చెప్పానని మాట మార్చింది, చెప్పలేదు, నేను చెప్పలేదు. ఇప్పుడు చేయాల్సిందంతా చేసి మరి ఏమనింది, ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగుందంటే ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్ కాదా, శత్రువులే? ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగుంది. పైకి ఇంకోటి ఏంటి, ఆ విష్ణుప్రియతో డ్యాన్స్ నిఖిల్కి అండ్ విష్ణుప్రియకి వస్తే ఈవిడ ఎంత హర్ట్ అయిపోయింది. ఆఖరికి ఆ విష్ణుప్రియని డ్రిల్లింగ్ చేసి ఆవిడ భయపడిపోయి బెక్క మొహం పెట్టేసి ఏడుపు మొహం పెట్టుకుని బిగ్ బాస్ని బతిమలాడుకుంది కదా, ప్లీజ్ బిగ్ బాస్ నాకు కంఫర్ట్గా లేదు, పేరు మార్చు బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ మాకు కుదరట్లేదని చెప్పేసి ఆ పృథ్వీతో ఈ అమ్మాయికి చెయ్యాలని ఉన్నా సరే పాపం ఆ బాధను అణుచుకుంటూ ఎవరైనా నిఖిల్కి యష్మికి పేరు కావాలి, నాకు ఎవరితో అయినా పర్వాలేదని చెప్పేసి ఆవిడ ఆ రకంగా చేసుకున్నట్టు అంతలా ఏడ్చి భయపడితే లాస్ట్కి యష్మి వచ్చి ఏడ్చేసి ఆ నిఖిల్ వచ్చి వాదారిస్తే ఆయన భుజం మీద వాలిపోయి ఏడ్చేసి ఆ వాదార్పు కూడా పొందింది కదా. మరి ఎందుకు, మరి ఇవిడికి లేదా? మళ్ళీ ఇప్పుడు అంతా ఆయన మీద నెట్టండి, ఇది కరెక్ట్ కాదు కదా. అలాగే టీషర్ట్ కోసం నిన్ను కావాలని ఎవరికో మండాలని లెక్క టీషర్ట్ వేసుకున్నాకే మనం గెలిచామని గౌతమ్ టీషర్ట్ వేసుకొని రావడం, గౌతమ్తో డ్యాన్స్ చేస్తే నీకు మండింది కాబట్టి మళ్ళీ మండాలని చెప్పి ఆయన చేతితో తినిపించుకోవాలని ప్రయత్నం చేయడం, మొన్నటికి మొన్న నేను సింగిల్, నా ఫ్యామిలీతో చెప్పే ధైర్యం ఉంది, నీ గురించి తెలుసు, నీకు బయట ఉందని తెలుసు, ఇవన్నీ ఈవిడ కూడా చెప్పింది. చేయాల్సిన ప్రయత్నం అంతా శతవిధాలు చేసింది.
నా గేమ్ ఎఫెక్ట్ అయినా పర్వాలేదు, నీ గేమ్ మాత్రం ఎఫెక్ట్ అవ్వకూడదు అని ఇన్ని చెప్పి ఇప్పుడు లాస్ట్లో మాత్రం మాట మార్చడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడే బాగుండేది కాబట్టి, బడ్డీగా వచ్చాం కాబట్టి మాట్లాడు, ఈ హౌస్లో నాతో మాట్లాడితే ఏం ప్రాబ్లం అయిద్దా? ఇద్దరిది తప్పు ఉంది. కాకపోతే ఇప్పుడు వెంటనే రొటీన్గా రెగ్యులర్గా అలవాటు ప్రకారం యూటర్న్ కొట్టేసింది. ఆయన కూడా చెప్పకుండా ఎన్నాళ్ళు దాగుడు మూతలాడి చెప్పి చెప్పనట్టుగా బయట పడినట్టుగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు, వద్దని చెప్పాడు. కానీ ఖండించాలి, 100% ఆపాలి అక్కడ. గౌతమ్ కృష్ణని ఎంత వేగంగా పులి స్టాప్ పడిందండి. అంత రియాక్షన్ బట్టి అతనికి అర్థమైంది కదా, అయ్యి బాబోయ్ మనం పెద్ద క్రీమ్ బిస్కెట్ అయిపోతున్న విషయం అర్థం చేసుకున్నాడా, మార్చుకున్నాడా, రియలైజ్ అయ్యానన్నాడా? మరి ఇక్కడ ఎందుకు ఆ రియాక్షన్ రాలేదు? సో ఈవిడ ప్రాబ్లం అంతా ఈవిడిది ఉంది. అలాగే నాకు డ్రీమ్ వచ్చింది, నీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నాడు బాగా, వెంటనే వెళ్ళి బొగ్గలకి వెళ్ళాడు, హగ్ ఇచ్చాడు. ఆ డ్యాన్స్ చేస్తుంటే మండింది అన్నాడు. అక్క అని పిలిస్తే నాకు సర్రున మండింది, ఫీలింగ్ వచ్చింది, కోపం వచ్చింది అన్నాడు. ప్రేరణ బ్లౌజ్ గురించి మాట్లాడితే అడ్జస్ట్ అవ్వట్లేదా, సెట్ చేయాలా, హుక్స్లే కుట్టులే విప్పాలనేటప్పుడు అప్పుడు కానీ, ఏబీసీ విషయంలో కానీ ఇన్ని రకాలుగా ఒకటి కాదు రెండు కాదు 10-15 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈవిడ కూడా ఇటువైపు నుంచి ఉంది, అటువైపు నుంచి ఉంది. ఇప్పుడేమో ఈ ఫ్లడ్ లైట్ల వెలుగులో దొంగ పోలీసు ఆడేటిగా అంతా బయటపడేసరికి అయ్యే బాబోయ్, ప్రధానంగా ఈ ట్రాక్లు అవ్వకూడదు అనుకున్నా, దాన్ని కూడా వచ్చింది ఒక బిస్కెట్, ఆడియన్స్కి నచ్చను అదొకటి. అట్లాగే గ్రూప్ గేమ్ ఇది కూడా బయటపడిపోయింది. సోనియా వచ్చింది మొత్తం ఎక్స్పోజర్ చేసేసింది. సో ఇప్పుడు మనకి బిస్కెట్ అయిపోయినాం. దీనికోసం మళ్ళీ టక్ 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 మనం యూటర్న్లు కొట్టేసి మార్చేసి ఇవన్నీ అబద్ధాలు ఆడేస్తూ ఉంటే ఎట్లా ఆడియన్స్ చూసేవాళ్ళు అమాయకులా? సో ఇవి వీళ్ళకి సంబంధించి సోనియా నామినేషన్స్. మరి లైవ్లో ఇంకా శేఖర్ భాష, నెక్స్ట్ బేబక్ వచ్చింది కదా సోనియా తర్వాత, శేఖర్ భాష ఇవన్నీ కలిపి మళ్ళీ మరొక వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. అలాగే ఇంతకు ముందే చెప్పే కదా శేఖర్ భాష ప్రోమో అండ్ లైవ్ అప్డేట్స్, అంతవరకు సోనియా వచ్చి ప్రేరణ చేసింది, ఏం చేసింది అంత కూడా జర్నలిస్ట్ సతీష్లో ఆ వీడియో ఉంది, ఆ వీడియో కూడా చూడండి. ఈ వీడియోకి లైక్ చేయడం కూడా లైక్ చేయండి. 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.